పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో బ్యాంగిల్స్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభం. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ మరియు పార్లమెంట్ సభ్యుల కమిషన్ల దందా. రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం సిపి అంబర్ కిషోర్. ఇక వివరాలకు వెళ్తే, నేషనల్ డిఫెన్స్ ఆఫీసర్ ట్రైనింగ్ పొందిన రాజమహేంద్రవరం పీజేవీఎస్ దొర తన పట్టుదలతో సాధించిన ఘనత చిన్నపాటి రైతు కుటుంబానికి చెందిన పీజేవీఎస్ దొర. వారి తల్లిదండ్రుల కలలు నెరవేర్చిన పీజేవీఎస్ దొర తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని వారి గురువు అయిన సుదేశ్వర్ పీఠాధిపతి స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి మణికొండలోని పీఠానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వారి అబ్బాయి గురించి తల్లిదండ్రులు సంతోషపడ్డారు. పవిత్రాన్ని గొప్పవి. అదే నువ్వు పూజ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా పెట్టుకోవాలి. గంటగా వాడికి sampai lagi orang మహేష్ పాటిల్ నీ ఆశీర్వచనం. జస్వంత్ వాడు జయంత్ అమ్మ నాకు రావు. జయంత్ అమ్మవారి యొక్క ఆశీస్సులతో వాళ్ళ తండ్రి గారి సంకల్పంతో స్వామి యొక్క బ్లెస్సింగ్స్తో సిద్ధేశ్వరి దేవి యొక్క అనుగ్రహంతో ఇంతటి ఉన్నత స్థానానికి వెళ్ళగలిగాడు. అమ్మవారి యొక్క దయతో ఇంకా కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇస్తూ జై సిద్ధేశ్వరి. రానున్న రోజుల్లో బనకచెర్ల సామర్థ్యం 400 టీఎంసీలకు పెంచుకునే కుట్ర చేస్తున్నారు. 200 టీఎంసీల నీళ్లను దోచుకోవడమే కాక భవిష్యత్తులో దాన్ని 400 టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనాడు పోతిరెడ్డిపాడులో కూడా కుట్ర చేసి కృష్ణానదిని కొల్లగొట్టారు. ఇప్పుడు గోదావరి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. వారికి ప్రజెంట్ చేసినారు. కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే ఫ్యూచర్లో 400. ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనల్లు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసింది. అందులో మీరు అది చదివి వినిపిస్తాం మీకు. రిజర్వాయర్ ఈజ్ 173 టీఎంసీ అండ్ లైవ్ స్టోరేజ్ ఈజ్ 152 టీఎంసీ. And there is a scope to increase it up to 300 to 400 TMC to cater the future needs. The gap-wise details are as tabulated below. The analysis strongly recommends that the initial infrastructure, particularly the gravity canal system, tunnels, surge shafts and delivery outlets to be designed from the outset for a 3 TMC per day capacity, even if only a 2 TMC per day diversion system is commissioned initially. ప్రస్తుతం 2 TMCలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టనల్లు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాఫ్ట్స్ అన్ని 3 TMCలకు తవ్వుతాం. ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 TMCలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టనల్లు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులో అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణానదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర. చెప్పేది దోసవు, ఇప్పుడు 400కు ఆల్రెడీ టన్నులు తవ్వుతున్నారు. 3 TMC పర్ డేకు రంగం సిద్ధమైంది. చెప్తున్నది 2 TMC పర్ డే. కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు 3 TMCలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయి అని. ఓ యువతి కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆమె బంధువులందరికీ శిరోముండనం. ఏకంగా 40 మందికి గ్రామ పెద్దల శిక్ష. గ్రామ బహిష్కరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఈ శిక్షకు ఒప్పుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు. ನಾನು ಕಾಶಿಪುರ ಬ್ಲಾಕ್ ಆದಿವಾಸಿ ಸಮಾಜದ ಸಭಾಪತಿ ಮಾಯಿ ನಾನು ಅತ್ತೈತೆ ನಾನು ಜಾತಿರೋ ಕುಣಿಕೆ ಕಾಶಿ ಪರಿವಾರಕ್ಕೆ ಬಹಾ ನನಗೆ ಕಾಶಿಪುರ ಬ್ಲಾಕ್ ಸುನಿಶ್ಚಿತ ಆಗ್ತದೆ ಇದೆ ಇನ್ನು ಸಭಾಪತಿ ಆತೆ ಮಾ ಆದಿವಾಸಿ ಲೋಕು ಕಿತಿ ಉನ್ನತ ಅನು ಕಿತಿ ಬುದ್ಧಿ ಸುದ್ದಿ ರೆಡ್ಡಿ ಹಾಗುಳಾಗಿದೆ ನನಗೆ ಬಾಯ್ಪೋರ್ಸ್ ನಾ ಆದಿವಾಸಿ ಸಮಾಜದ ಸಭಾಪತಿ ರಾಹು ನನಗೆ ನಿಜು मी नाही वाहनाची ना बहुत धन्य मने की माई काय की धन्य मने की माई नांके देखते वेली पोदा गिड़ा हत्ते काशीपुर మా రాజ్ గోపాల్ సార్కు మంత్రి పదవి సోకు ఎక్కువైంది. నీళ్లు లేక రైతులు సస్తుంటే ఆయన మంత్రి పదవి కోసం పాకులాడుతున్నాడు. మంత్రి పదవి వస్తే నీళ్లు తెస్తాడా? కాంగ్రెస్ వీరాభిమాని రైతన్న ఆవేదన. ఊరంతా కాంగ్రెస్ హామీల పేపర్లు పట్టుకొని తిరిగినాం, ఇప్పుడు జనాలు మమ్మల్ని తిడుతున్నారు. రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు బంధు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. రైతు బీమా తీసేసి మా రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఉంది. 2 లక్షలు లోపు ఉన్న వాళ్ళకి అయితే అన్నాడు. కొంతమందికి చేసిండు, కొంతమందికి ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ? నాకు 2 లక్షలు ఉంది. 2 లక్షలే. రైతు భరోసా ఎట్లా? రైతు భరోసా అంటే ఇది ఇస్తా అంటుండే, ఏది ఈసారి ఇంకా రాలేగా. మరి రైతు భరోసా ఇంకా రాలే. రాలే. మరి ఇప్పుడు అది రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదని? అది కాదా మరి అవుతుంది. ఇప్పుడు ఏమో ఇదివరకు రైతు బంద్ చేస్తే పత్తిత్తులో కూల్లో బిల్లు ఇలా తీసుకునేది. ఇప్పుడు వేస్తలేడు కాబట్టి అప్పు చేయాలి. మరి మళ్ళా అప్పు చేయాలనా? చేయపోతాం. మరి ఇప్పుడు వర్షం పడే అవి చేయపాయి అప్పు చేయపోతే ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతులలో డబ్బులు ఏమైనా ఉండేదా? రైతు బంధు కంటిన్యూ చేసేది, వీళ్ళు వేస్తలేరు. మరి నేను కాంగ్రెస్ ఏను కానీ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ నువ్వే ఎట్లేదంటే ఉన్నమాట చెప్పాలా. మరి ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన మంచోడే కావచ్చు కదా. మరి పైసలు రాని వచ్చాయని చెప్తే నాకు ఎట్లా? రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే. అవును. మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదంట, అటగిట పని చేస్తున్నాడు. ఆయనకు షోకు మంత్రి పదవి షోక్ అయింది. ఇప్పుడు రైతులు ఎక్కడైనా పోని ఇక్కడ నీళ్లు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి అయితే సర్రా ఇచ్చి నీళ్ళు తెస్తున్నారు. మరి ఆయన అంతే ఉంది. ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే ఇట్లా అలిగిండా? అలిగినట్టే కొడుతుందిగా. అంతేనా? మా పరిస్థితి అట్టే ఉంది. ఇక బస్సులు అంటే మేము పోతున్నాం, పోతోళ్ళు పోతురా, పోయేటోళ్ళకి వాళ్ళకి మేలు జరగవచ్చు. అంతేనా? లేడీస్ పోతోళ్ళకి వాళ్ళకి ఏ ప్రభుత్వం తెచ్చింది నువ్వే వేస్ట్ అంటే మేము పోతలేం కదా బస్సులా. ఇప్పుడు నేను రైతును, నేను కాంగ్రెస్ పార్టీను, నాకు రైతు బంధు ఇవ్వాలి, నాకు రుణమాఫీ చేయాలి, అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా. ఈ రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా చేయాలి రైతులకు. ఇప్పుడు మేము పంట వేసుకోవాలి. ఇప్పుడు నీ కాడికి రావాలి. నేను ఎటు వచ్చి రైతు భరోసా కాడికే వస్తాను. రైతు భరోసా కావాలి. అది అంత బాగా రైతు బంధు ఇది కూడా ఒకటి తీసేసిలే. రైతులకు ఏమైనా ప్రమాదం అయితే జీవిత బీమా అది కూడా పోయింది. అది పోయింది. ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం? అదంటే నేను చెప్తాను, సచ్చినోడికి వస్తాయి దాని పాడన సావనోళ్ళకి అది ఎవరు సచ్చినోళ్ళకి వస్తాయి. మరి ఎవడో 6 నెలలకు ముందు దానికి కూడా ఇవ్వాలిగా. మరి అంటే మంచిదే కదా ఇస్తే కాదా? మరి గట్లాంటివి తీసేస్తే 5 లక్షలు ఇచ్చాం మా ఊళ్ళో, ఒకరితో ఇద్దరు మా ఊళ్ళో ఇచ్చాం. అంటే కొంచెం ఆసరే కదా, ఆసరే కదా కాదా? మరి ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో, నా భార్యకు పిల్లలకు ఆసర అయితే ఇంకా అది లేకుండా ఈ పింఛని తాతలకు 4,000 వస్తానా? 4,000 లేదు, 2,000 ఇస్తున్నట్టుండే. మాకైతే లేదు. మరి నువ్వు ప్రచారంలో 4,000 ఇస్తానని చెప్పలే మీ కాంగ్రెస్ అప్పుడు? ఎప్పుడు
ప్రచారం 4,000 ఆ ఇస్తారు. కాగితాలు పట్టుకొని తిరుగుతుంది 4,000 ఇస్తాడు గెలిస్తా అని చెప్తుంది. మరి ఇప్పుడు మరి ఊళ్ళేకపోతే ఏమంటారే మన 4,000 ఇవ్వకపోతే ఆ 2,000 ఇస్తే చాలా అంటారు వాళ్ళు. అంతేనా? నెలకు ఆ 2,000 సరిపోయి 4,000 4,000 తులం బంగారం ముచ్చటేడు పోయినా తులం బంగారం ఇస్తలేడుగా. అది కూడా ఇస్తలేడా? ఈ మాత్రం ఇచ్చిండు. మరి అయ్యి, కళ్యాణ లక్ష్మి డబ్బులు వచ్చినాయి. అది పాతదే కదా ₹1,00,000 అనేది. అవి వచ్చినాయి. అది కేసీఆర్ పెట్టిందే కదా కళ్యాణ లక్ష్మి. చంద్రశేఖర్ ఉన్నాడు పెట్టిండు. మరి ఇప్పుడు ఈయన వచ్చినాక తులం బంగారం అన్నాడు కదా. చంద్రశేఖర్ ₹1,00,000 ఇచ్చిండు. ఈయన మరి ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తాడు. తులం కాదు పావులెత్తు కూడా రాలేదు. మా ఊళ్ళో రాలేదయ్యా. మరి మనం పట్టుకొని తిరుగుతావా పేపర్ పట్టుకొని మళ్ళా తులం బంగారం ఇస్తాను. ఇక పార్టీ అనుకున్నా తిడతలేరే అందరు తిడతలే తులం బంగారం. దానికి ఓడి తిడతలేడు. నేను పెళ్లి చేసినోడే తిడతాడు. కత్తిమూడని తిడతాడు. పెళ్లి తిడతాడు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మార్చుకోవాలంటే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి గాని వీళ్ళు గాని పరిపాలనలో ఏం మార్చుకోవాలి ఏంది? ఆయన మార్చేది ఏం లేదు. ఈ ఇండియాకున్నామంటే రైతులు మాత్రం మేలు చేయాలి. రైతులకు మాత్రం మేలు చేయాలి. రైతు బాగుంటేనే జనం అంతా బాగుంటారుగా. నాకు ఆడుకో 20 మంది వస్తారు పనికి. ఇక నేను వెనకబడ్డా మంది ఏం చేస్తారా వచ్చి అంతేగా. అంతే. ఆ రైతు భరోసా ఫెయిల్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతు భరోసా అనేది ఫెయిల్ అయింది. ఖచ్చితంగా ఫెయిల్. నేను రాజగోపాల్ రెడ్డి వస్తా అదే చెప్తాను చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డికి చెప్తాను. మరి ఇంకేం చెప్తాం? మరి ఇప్పుడు టైమే మాది. ఇప్పుడు ఈ టైంకి ఇవ్వాలగా. నువ్వు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినాడు. నువ్వు ఎవడైతే నా ఓడైతే నీ ఓడైతే అట్లా. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా బాపట్ల రూరల్ మండలం చుండూరుపల్లి గ్రామ శాఖ మహాసభలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మహాసభ చుండ్రుపల్లి గ్రామ శాఖ కార్యదర్శిగా బొజ్జ ముత్యాలయ్య, సహాయ కార్యదర్శిగా పొట్లూరి ఏసోబులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేటగిరి శ్రీనివాసులు, సిపిఐ మండల నాయకులు పొట్లూరి అంకమ్మరావు, బొజ్జ ముత్యాలు, యేసుబాబు, సురేంద్ర, ఏసోబు తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలు సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునే మహాసభలలో జాతీయ మహాసభలో సెప్టెంబర్ 21వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. జూలై 23వ తారీఖున బాపట్ల జిల్లా మహాసభలు అద్దంకి పట్టణంలో జరగబోతూ ఉన్నాయి. జూలై 5వ తారీఖున బాపట్ల నియోజకవర్గ మహాసభలు బాపట్ల పట్టణంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకి సందర్భంగా అన్ని గ్రామాలలో కూడా, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో, పట్టణాల్లో కూడా గ్రామ శాఖ నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలను జరుపుకునే క్రమంలో బాపట్ల జిల్లా బాపట్ల రూరల్ మండలం చుండూరుపల్లి గ్రామ శాఖ మహాసభ ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈ మహాసభకి ఈ శాఖకు సంబంధించిన అందరూ సభ్యులందరూ హాజరవడం జరిగింది. ఈ మహాసభలో నూతన నాయకత్వంగా బొజ్జ ముత్యాలని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. సహాయ కార్యదర్శిగా పోట్లూరి యేసోబుని సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఈ గ్రామ శాఖ మహాసభలో ఈ గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద, ఈ గ్రామంలో ఎదుర్కొంటున్న పేదలు, కష్టజీవులు, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అనునిత్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా పట్టుకొని వాళ్ళ పక్షాన ఉద్యమించడానికి, పోరాటాలు చేయడానికి కంకణబద్దులై పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయడానికి ఈ చుండూరుపల్లి గ్రామ శాఖ అగ్రభాగాన ఉండాలని చెప్పి ఈ మండలంలో జరిగిన, ఈ జిల్లాలో జరిగిన ఏ కార్యక్రమం జరిగినా కమ్యూనిస్ట్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధమైన ప్రజా సంఘాలు చేసే కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉండి ఈ చుండూరుపల్లి గ్రామ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా పక్షాన వాళ్ళకు పిలుపునిస్తూ ఈ బాపట్ల జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాలకి, పోరాటాలకి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభకు హాజరైన ప్రతి కార్యకర్తకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు పడిన తల్లికి వందనం. అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న 3 తల్లులకు వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. ఒకేసారి 1.56 లక్షలు తమ అకౌంట్లో పడడంతో ఆ కుటుంబం ఆ తల్లులు సంతోషానికి అవధులేవు. हमारे फैमिली में आपको तली वंदना आपको सब पड़ी है. सब फैमिली मेंबर्स में आपको जनरेशन है, आपको में सब 4 जने हैं. आपको सब बच्चा को भी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे. 6 बच्चा साल को पढ़ेंगे. पहले कितने अंक पढ़ते थे माँ तुमको? हमारे इतना को अब कितने अंक पढ़ी तुम्हारे घर में? आपको फैमिली पूरा आपको 12 बच्चे हुई. 12 बच्चे आपको पूरे काम में पढ़ेंगे. 12 बच्चा को पढ़ेंगे. आपको मादर से शुक्रिया बोलो. कलगड़ा मंडल मादर से सबकी शुक्रिया वाला. ఒకే ఇంట్లో 5 పిల్లలకు ఒకేసారి 65,000 తల్లికి వందనం నగదు బ్యాంకు ఖాతాలో జమ అవ్వడంతో కీర్లంపూడి మండలం గద్దెనపల్లి గ్రామంలో కోన గణేశ్వరరావు రామతులసి దంపతుల కుటుంబంలో అంతులేని ఆనందం కనిపిస్తుంది. శనివారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పిల్లలకు ధనలక్ష్మి, దినేష్, ధనుష్, రాము, లక్ష్మణ్లను పేరు పేరున పలకరించి వారు చదువుకుంటున్న చదువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దినేష్ ఏం చదువుతున్నావు? 7th. ఐదుగురికి పడ్డాయమ్మా అమ్మఒడి. బ్యాంక్ అకౌంట్ లేదండి, డైరెక్ట్ పాప పడిపోయింది అనమాట. మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిల్లల్ని ఎక్కువగా కనండి, పిల్లల్ని పెంచండి అంటున్నాడో తప్పగానే వీళ్ళకైతే జాబ్ ఒకటి ఇన్సూరెన్స్ మంచి లైఫ్ ఇచ్చింది. అంగన్వాడీలో జాబ్ ఇన్సూరెన్స్ లక్ష్మి గారు చాలా ఇబ్బంది పెట్టుకోవడం జాబ్ ఒకటి ఇచ్చింది. మనీ సరే ఇబ్బంది అన్నది ఇల్లే చెప్తుంది కదా. చదివి బాగా చదువుతాను. ఒకవేళ ఏ సహకారం కావాల్సి వచ్చినా నేను చూస్తాను. మాకు అమ్మఒడి నాకు 5 పిల్లలండి. నాకు అమ్మఒడి 5కి యాక్టివ్ అయిందండి. 5 వేసినందుకు ధన్యవాదాలండి. నాకు ఎద్దనపల్లి అండి, కిర్లంపూడి మండలం అండి. తల్లికి వందనం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా పేరు కోన గణేశ్వరరావు, మాది గద్దెనపల్లి. తల్లికి వందనం ధన్యవాదాలు. 5 పిల్లలు ఉన్నారు. 5కి పడి 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ మరియు పార్లమెంట్ సభ్యుల కమిషన్ల దందాతోనే భద్రకాళి బండ్ పనులు ఆలస్యం అవుతున్నాయని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ శాసనసభ్యులు దాసే వినయ్ భాస్కర్ ఆరోపించారు. హన్మకొండ నగరంలోని శ్రీ భద్రకాళి బండ్ పనులను మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ పరిశీలించారు. సమయం గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కొంచెం వెనుక ఒకప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నా. నాయనా, మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునేదానికి గంచెబౌలిలో ఉన్నటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాల పేరిట తీసుకొని మరి ఆ జాగలు కబ్జా చేసుకుంటానికి రాత్రి పగలు లైట్లు పెట్టుకొని వేలాది పోలీసులను పెట్టుకొని
ప్రహారతోని వందలాది జేసీబీలు పెట్టి వేలాది ట్రాక్టర్లు పెట్టి వేల కొద్ది కార్మికులను దింపి మరి అక్కడ పని చేయించిండ్రే ఆ జాగలు అమ్ముకుందామని. మరి ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఈ చెరువును మరి ట్రాక్టర్లు ఎందుకు పెట్టలేదు, జేసీబీలు ఎందుకు పెట్టలేదు, మరి ఐబీకు కూడా కోఆర్డినేషన్ ఏం పోయింది? ఇది కార్పొరేషన్ కింద ఉన్నటువంటి చెరువు కార్పొరేషన్ అధికారులు ఎటుపోయినరు, మేయర్ ఎటుపోయినరు? కావాలని ఈ అవినీతి భాగవతం బయటపడక ముందే, వర్షాలు వచ్చే ముందు, వర్షాలు రాగానే బిల్లులు చేసి కాంట్రాక్ట్లకు ఇద్దామని. ఈ సందర్భంగా నేను మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తున్నా, ఈ రోజు మటుకు ఏం బిల్లులు చెల్లించిండ్రో అది మీకు, కాంట్రాక్టర్లకు, ఆ నాయకులకు, మంత్రులకు, మేయర్కే తెలుసు. ఈ రోజు నుంచి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించిన ఏ మాత్రం అవినీతి ఐబీలో కానీ, కూడాలో కానీ, కార్పొరేషన్లో కానీ జరిగినా ప్రజల పక్షాన ఐబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, కూడా కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అధికారులను నిలదీస్తాం, ప్రజాప్రతినిధులను నిలదీస్తాం, ఎమ్మెల్యేలు, మినిస్టర్లను, ఎంపీలను, మేయర్లను నిలదీస్తాం, కార్పొరేషన్ కూడా ముట్టడిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ అవినీతి భాగానికి పులి స్టాప్ పెట్టి పనులు పూర్తి చేసి మరి నగర ప్రజల శ్రేయస్సును దృష్టి పెట్టుకొని త్వరగా పనులు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మొన్న పాపం బొందల పడి ఒక బాబు చనిపోయిండు. దానికి నైతిక బాధ్యత కార్పొరేషన్, స్థానిక నాయకులు వహించాలి. ఆ కుటుంబానికి మరి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసే అభివృద్ధి పనులు వెనుక ఎంత అవినీతి ఉన్నదో ఒకటి విప్పి మరి ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేదానికి సహకరించినటువంటి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం సిపి అంబర్ కిషోర్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన సిపి డీసీపీ ఇసుక మాఫియా అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించిన మంత్రి అక్రమాలను ఉపేక్షించేది లేదని, అక్రమ దందాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కొందరి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పద్ధతి మార్చుకోవాలని, చట్టం ముందు అందరూ సమానులే అని గుర్తుంచుకోవాలన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. श्रीमान राज आपके दर्शन के लिए हाजिर है। श्रीमान राज आपके दर्शन के लिए हाजिर है। అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తన ప్రియురాల్ని కోల్పోయిన యువకుడు విషయం తెలిసిందే. వెంటనే ముంబై నుంచి అహ్మదాబాద్కి చేరుకున్న ప్రియురాలి డెడ్ బాడీ కోసం వెయిటింగ్ రూమ్లో ఏడుస్తూ కూర్చున్న యువకుడు ఎవరి కోసం ఇక్కడికి వచ్చానని వీడియో రికార్డ్ చేస్తున్న వాళ్ళు అడిగితే నా ప్రేమ కోసం అంటూ భారమైన మనసుతో సమాధానం ఇచ్చిన ప్రేమికుడు తన ప్రియురాలు ఎప్పటికీ తీరరాదనే బాధంలో కన్నింటి పర్వంతమైన ప్రియురాలు లండన్ ఎందుకు వెళ్తుందో ఇంకా తెలియాల్సి ఉంది.
తల్లికి వందనంపై ఒక కీలక ప్రకటన చేసిన మంత్రి లోకేష్. ఆయన మాట్లాడుతూ సోమవారం లోపు తల్లికి వందనం డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే ఈ సచివాలయంలో ఎంక్వైరీ చేయండి. జూన్ 26 వరకు సమయం ఇస్తున్నానని మంత్రి లోకేష్ ప్రజలకు తెలియజేశారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.